టెట్ సాంఘిక శాస్త్రం కాంటెంట్ కేవలం 10 నిమిషాలు వినండి, 100 బిట్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. భూమి లేని రైతుల అభివృద్ధి లక్ష్యం ఏంటి? మెరుగైన కూలీ పొందటం. వర్షాధార రైతుల ఆకాంక్ష సకాలంలో వర్షాలు పడటం. అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉండకపోవచ్చు. దీనికి కారణం ఆకాంక్షలు, కోరికలు వేరువేరుగా ఉండుట. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచిని పరిశీలిస్తే వ్యవసాయం మొదలయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 12,000 సంవత్సరాలు. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచికను పరిశీలిస్తే పారిశ్రామికీకరణ మొదలయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 400 సంవత్సరాలు. కుడుంకులం అణువిద్యుత్ కేంద్రం స్థాపించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. కుడుంకులం అణువిద్యుత్ కేంద్రాన్ని అక్కడి ప్రజలు అడ్డుకోవడానికి కారణం రేడియో ధార్మికత. ఆర్థికంగా దేశాలను పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికం తలసరి ఆదాయం. 2012లో పంజాబ్ తలసరి ఆదాయం 78,000. 2012లో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయము 74,000. శిశు మరణాలు అంటే ఏమిటి? పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరంలోపు మరణించే వారి సంఖ్య. అక్షరాస్యత శాతం వీరిలోని అక్షరాస్యతను తెలుపుతుంది. 7 సంవత్సరాలలోపు వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది. మానవాభివృద్ధి సూచికలో తలసరి ఆదాయంతో పాటుగా క్రింది వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు: విద్య, ఆరోగ్యం, ఆయు ప్రమాణం. మానవాభివృద్ధి నివేదిక 2013లో భారతదేశం యొక్క స్థానం 136. మానవాభివృద్ధి నివేదిక 2013లో శ్రీలంక యొక్క స్థానం 92. పాకిస్తాన్ యొక్క స్థానం 146. 2013లో భారతదేశ తలసరి ఆదాయం $3,285. మానవాభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం శ్రీలంక. 2013లో భారతదేశంలో ఆయు ప్రమాణం 65 సంవత్సరాల 8 నెలలు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ఆసియా దేశం శ్రీలంక. ఆయు ప్రమాణం అంటే వ్యక్తి సగటున జీవించే కాలం. ప్రపంచ దేశాల తలసరి ఆదాయాన్ని దేనిలో లెక్కిస్తారు? డాలర్లలో. పాఠశాల విద్యా విప్లవం వచ్చిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఉత్పత్తితో సమానంగా సేవా రంగంలో ఉపాధి అవకాశాలు పెరగవు. ఏ రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయరు? సేవా రంగం. ఏ రంగంలో అత్యధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది? వ్యవస్థీకృత రంగంలో. భారతదేశంలోని కార్మికులలో ఎక్కువ శాతం మంది ఏ రంగంలో పనిచేస్తున్నారు? అవ్యవస్థీకృత రంగంలో. వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలను ఏ రంగం అని పిలుస్తారు? ప్రాథమిక రంగం. పారిశ్రామిక కార్యకలాపాలను ఏ రంగంగా పిలుస్తారు? ద్వితీయ రంగం. సేవా రంగాన్ని ఏ రంగంగా పిలుస్తారు? తృతీయ రంగం. జీడిపి అనగా స్థూల జాతీయ ఉత్పత్తి. ప్రభుత్వ పాలన, విద్య, దేశ రక్షణ అనేవి ఏ రంగానికి చెందిన అంశాలు? సేవా రంగం. చాలామంది స్త్రీలు ఏ రంగంలో పనిచేస్తున్నారు? వ్యవసాయ రంగంలో. పట్టణ ప్రాంతాలలోని ఎక్కువ మంది ఏ రంగంలో పనిచేస్తున్నారు? పారిశ్రామిక రంగము. స్థూల జాతీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలో మార్పు వచ్చినంతగా ఏ రంగంలో మార్పు రాదు? ఉపాధి రంగంలో. వ్యవసాయ రంగంలో కనపడే అల్ప ఉపాధిని ఏమని అంటారు? ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకొని వస్తువులను ఉత్పత్తి చేసే రంగం ప్రాథమిక రంగం. స్థూల జాతీయ ఉత్పత్తి అనేది 1 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వేటి మొత్తం, అన్ని అంతిమ వస్తువులు మరియు సేవలు. 2009-10 స్థూల జాతీయ ఉత్పత్తిలో సేవా రంగం వాటా 70%. వ్యవసాయం, మత్స్య సంపద, అడవులు, గనులు ఏ రంగానికి చెందినవి? ప్రాథమిక రంగం.
దేశ ఆదాయాన్ని తెలపడానికి ఉపయోగించే సాంకేతిక పదం స్థూల జాతీయోత్పత్తి. వడ్లు, ఊక, బియ్యం, ఇడ్లీ ఈ నాలుగింటిలో అంతిమ వస్తువు ఏది? ఇడ్లీ. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుండి మార్చి వరకు. స్థూల జాతీయోత్పత్తిని లెక్కించడంలో ఈ రకమైన పనులను తీసుకోరు. గృహ సంబంధమైన పనులు. భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో అధిక వాటా గల రంగం సేవా రంగం. 2009-10లో భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో సేవా రంగం వాటా 57%. 2009-10 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17%. గత 37 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటా ఎలా ఉంది? గణనీయంగా తగ్గింది. స్త్రీ పురుష నిష్పత్తిని పోలిస్తే ఏ రంగంలో కొద్ది శాతం మంది స్త్రీలు మాత్రమే పనిచేస్తున్నారు? పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఇప్పటికీ ప్రధాన ఉత్పత్తి రంగం పారిశ్రామిక సేవా రంగాలు. జాతీయ ఉత్పత్తిలో అల్ప వాటా గల రంగం వ్యవసాయ రంగం. కార్మికులకు తమ పూర్తి శక్తి మేరకు పని లభించకపోవడాన్ని ఏమని పిలుస్తారు? ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఉపాధి షరతులు నమ్మకంగా ఉండే రంగం వ్యవస్థీకృత రంగం. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఏమని అంటారు? వాతావరణం. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒకే క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు. శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను మరియు వాయుగుండాలను ఏమని పిలుస్తారు? పశ్చిమ విక్షోభాలు. వేసవి ముగిసే కాలంలో కురిసే వర్షాలను ఏమంటారు? తొలకరి జల్లులు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం వేటి వల్ల సంభవిస్తుంది? నైరుతి ఋతుపవనాల వల్ల. కోరమండల్ తీరంలో అధిక వర్షపాతం వేటి వల్ల వస్తుంది? తుఫానుల వల్ల. వసంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు మార్చ్, ఏప్రిల్. గ్రీష్మ ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు మే, జూన్. వర్ష ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు జూలై, ఆగస్ట్. శరత్ ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు సెప్టెంబర్, అక్టోబర్. హేమంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు నవంబర్, డిసెంబర్. శిశిర ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను భూమి మీద పడకుండా కాపాడే పొర ఓజోన్ పొర.